గ్రౌండ్ లెవెల్ పరిస్థితి అదుపు తప్పితే ఎట్లుంటుందో ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఇది సాక్షి హైలైట్ చేసింది. ఇప్పుడున్న రేషన్ డీలర్ని తొలగించండి, మేము చెప్పిన వారికి డీలర్షిప్ ఇవ్వండి, అప్పటిదాకా మా ఊళ్ళో రేషన్ ఇవ్వడానికి వీలేదు, మేము చెప్పినట్టు చేయకుండా గ్రామంలోకి రేషన్ బియ్యం తీసుకొస్తే ఆ బండిని తగలబెడతామని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం బండ్ల చెరువు గ్రామానికి చెందినటువంటి టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. 2 సార్లు రేషన్ బియ్యం తీసుకెళ్లిన లారీని అడ్డుకున్నారు. వారి అడ్డగోలు చర్యల వల్ల గ్రామంలోని పేదలకు ఇప్పటివరకు రేషన్ బియ్యం అందని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే ఇంద్రచెరువు గ్రామంలో బీసీ కులానికి చెందినటువంటి అద్దంకి వెంకటేశ్వర్లు 20 ఏళ్లుగా రేషన్ షాప్ పర్మనెంట్ డీలర్గా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డీలర్ని తీసేయాలని స్థానిక నాయకులు నిర్ణయించుకున్నారు. డీలర్ ఈ విషయం తీసుకుని టీడీపీ నేతలను కలిసి 20 ఏళ్లుగా రేషన్ దుకాణం నిర్వహిస్తున్నాను, ఇదే నా జీవనాధారం, నా కడుపు కొట్టి నా కుటుంబాన్ని బజార్ను పడేద్దని వేడుకున్నారు. అయినా కనికరించిన వాళ్ళకి డీలర్ని తొలగించాలని రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చారు. ఆయన రాజీనామా చేస్తే తప్ప తీసివేయడానికి తమకు అధికారం లేదని అధికారులు చెప్పారు. దీంతో తమ గ్రామంలోకి రేషన్ బియ్యం ఎలా తెస్తారో చూస్తామని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గత నెల 31వ తేదీన దొనకొండలోని పౌర సరఫరాల శాఖ గోదావరి నుంచి 12 టన్నులు రేషన్ బియ్యాన్ని లారీలో బండ్ల చెరువు పంపితే టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. తమను కాదని గ్రామంలోకి రేషన్ బియ్యం లారీ వస్తే తగలబెడతామని హెచ్చరించారు. దీంతో సిబ్బంది లారీని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. పోలీస్ బందోబస్తు శనివారం ఉదయం 11 గంటలకు మరోసారి రేషన్ బియ్యంతో లారీ బండ్ల చెరువుకి చేరుకుంది. బయలుదేరితే టీడీపీ నాయకులు వచ్చి ఊరి బయట అడ్డుకున్నారు. గ్రామంలోకి వస్తే తగలబెడతామని వెనక్కి వెళ్లాల్సిందని హెచ్చరించారు. పోలీసులు సాయంత్రం వరకు బతిమలాడిన టీడీపీ నాయకులు వెనకపోవడంతో లారీని వెనక్కి పంపారు. టీడీపీ నాయకులు ఇంతగా బహిరంగంగా చేస్తున్నారు. మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఏం చెప్తారు, హోంమంత్రి గారు ఏం చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో చూడాలి. ఇది కరెక్టేనా ఈ పద్ధతి అన్నటువంటిది. ఈ వార్త తప్పైతే కనుక ఆ సంస్థ మీదన ఆ నిజమేంటో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పించి సంస్థ మీద చర్య తీసుకున్న తప్పులే.